అందరికీ నమస్తే అండి. రాజకీయాల్లో కోవర్టులు సహజమే. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ అధికారం కోల్పోయే ముందు లేదా అధికారం కోల్పోతారు అన్నప్పుడు పాత పార్టీలోకి వెళ్ళిపోవడం. ఈ టీడీపీ, వైసీపీ 2 పార్టీల్లో సహజమే. ఈ కోవర్టులను కంట్రోల్ చేయలేక ఈ కోవర్టుల వలన దెబ్బతిన్న పార్టీలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో కోవర్టులు వేరు, నియోజకవర్గ స్థాయిలో కోవర్టులు కూడా వేరు. నియోజకవర్గ స్థాయిలో కోవర్టులు చేసే డ్యామేజ్ ఎలా ఉంటుందంటే కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలు చెప్తా. ఇప్పుడు కోవూరు నియోజకవర్గం, నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గం, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పొలిటికల్ రాజకీయ పట్టు గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. సో అక్కడ ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఫస్ట్ టైం ఆమె గెలిచారు మంచి మెజార్టీతో. రేపు మాప ఆమె క్యాబినెట్లోకి కూడా రాబోతున్నారు త్వరలోనే, నెక్స్ట్ క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో. సో ఆమె అక్కడ శాశ్వతంగా రాజకీయ ముద్ర వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ కోవర్టు ఎలా ఉందంటే ప్రస్తుతానికి టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి మ్యాక్సిమం టీడీపీ వల్ల, ఈవెన్ ఆమె గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు కూడా ఎన్నికలకు ముందు వైసీపీ వాళ్ళు చాలామంది టీడీపీలో చేరారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పాటు. ప్రస్తుతం నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి పక్కన ఉన్న అత్యంత ముఖ్య సన్నిహితులే టీడీపీ వాళ్ళకి, అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి వర్గానికి కోవర్టులుగా ఉన్నారు. అంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు అంటే ఈ మధ్య కారులో వెళ్తూ ఒక కామెంట్ చేశారంట. ఏదో కొన్ని విషయాల మీద కామెంట్స్ చేశారు, తన అనుచరుల కేసులకు సంబంధించి కొన్ని ఇంటర్నల్ వ్యవహారాలు. అవి యాజ్ ఇట్ ఈజ్ తన కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి రికార్డ్ చేసి అక్కడ ఉన్న టీడీపీ వాళ్ళకి ఇచ్చాడు. అంటే సాధారణంగా ఎమ్మెల్యేలు ఆ స్థాయి వ్యక్తులు కారులో ఎవరుంటారు? అత్యంత నమ్మకస్తులు ఉంటారు. అత్యంత నమ్మకస్తులే అలా రికార్డ్ చేసి యాజ్ ఇట్ ఈజ్ చెప్పారు అంటే కోవర్టా కాదా? ఈ పరిస్థితి రాష్ట్రంలో నాట్ ఓన్లీ కోవూరు ఒక్కటే కాదు, చాలా నియోజకవర్గాల్లో ఉంటుంది. నాకు తెలిసి చీరాల్లో ఎక్కువగా ఉంటుంది. చీరాల కాన్స్టిట్యున్సీ కూడా అంతే. ఇప్పుడు అక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ అక్కడ వైసీపీ స్ట్రాంగ్గానే ఉంటుంది, అండ్ ఆమంచి కృష్ణమోహన్ గారి వర్గం కూడా బలంగానే ఉంటుంది. సో చీరాల్లో ఎలా ఉంటుందంటే పగలు ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ, రాత్రి ఒక పార్టీ అనేటట్టు ఉంటారు. అండ్ 3 పార్టీలలో కలిసి వేరే పార్టీ చేసుకుంటారు. చీరాల్లో ఈ రాజకీయం ఎక్కువగా ఉంటుందన్నమాట. అక్కడ ఏంటంటే ఏదో పనుల కోసమో అవసరం కోసమో, అవసరమైతే కులాన్ని బయటకు తీస్తారు లేదా పార్టీని బయటకు తీస్తారు. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి లేదు అక్కడికి ఏదో పని మీద వెళ్ళాను, మీరు చెప్తేనే వెళ్ళాను, మీకోసం వెళ్ళాలని చెప్పి మాట మార్చి వేరే వాడి దగ్గరికి వెళ్తుంటారు. చీరాలలో విపరీతమైన కోవర్ట్ రాజకీయం జరుగుతుంది. ఎవరిని అక్కడ నమ్మడానికి లేదు. చీరాల కాన్స్టిట్యున్సీ పాలిటిక్స్ ఇలా ఉంటాయన్నమాట. సేమ్ ఇదే తరహాలో మనం అంటే మరి ఇంత స్థాయిలో కాకపోయినా శ్రీకాకుళం నియోజకవర్గంలో కూడా కొంతమేరకు 2 వర్గాలు, బలమైన వర్గాలు ఉంటాయి కాబట్టి అటు ఇటు మారుతూ జంబ్లింగ్లో మారుతూ ఉంటారనమాట, కోవర్ట్లు ఉంటారు. అండ్ ఏలూరులో కూడా కొంతమేరకు అలా ఉంటుంది. అండ్ మార్కాపురం, గిద్దలూరు అటువంటి నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. కాకపోతే అండ్ ఉదయగిరి నియోజకవర్గంలో కూడా, అంటే ఇక్కడ క్యాడర్ని కూడా నమ్మలేరు వాళ్ళు నాయకులు. ఆ క్యాడర్ని కూడా నమ్మి ఏమైనా మాట్లాడినా సరే బయటకు వెళ్ళిపోతుంటాయి అన్నమాట. అండ్ క్యాడర్ అవసరమైతే వాళ్ళు కలిసిపోతారు. ఇలా కొన్ని నియోజకవర్గాలు. సో ఇప్పుడు పర్టికులర్గా నేను కోవూరుది ఎందుకు ఉదాహరణగా చెప్పానంటే ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్ ఒకటి. అక్కడ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు అనుచరుడి మీద కేసు పెట్టారు. ఆయన దాని గురించి ఏదో కామెంట్ చేశారు. ఆ కామెంట్ యాజ్ ఇట్ ఈజ్ బయటకు వచ్చింది. బయటకు రావడంతో ఓకే, అప్పుడు ఆయనకి ఓహో అలర్ట్గా ఉండాలి అని అర్థమైంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది. చాలా నియోజకవర్గాల్లో ఈ కోవర్ట్ రాజకీయం ఉందన్నమాట. అదే రాష్ట్ర స్థాయి కోవర్ట్లు అనుకోండి, టీడీపీ కూటమిలోకో లేదంటే వాళ్ళకి మనసులో అభిమానం, వైసీపీ అంటే అభిమానం ఉంటుంది. కానీ వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ పార్టీలో జాయిన్ అవుతారు. మళ్ళీ ఎన్నికల టైంకి వైసీపీలోకి వెళ్ళిపోతారు. ఈలోగా వీళ్ళు చేయాల్సిన దెబ్బంతా చేస్తారు. అటువంటి పరిస్థితి పిఠాపురం నియోజకవర్గం జనసేనలో ఉంది ఎక్కువగా. అంటే వ్యక్తిని లేదా ఒక నాయకుడిని లేదా నాయకత్వాన్ని దెబ్బతీయడానికి రావడం వేరు, కోవర్టు చేయడం వేరు. లేదా ఒక పార్టీని లేదా ఒక వ్యవస్థని, ఒక నియోజకవర్గంలో పార్టీ వ్యవస్థని దెబ్బతీయడానికి ఈ కోవర్టు రాజకీయం చేయడం వేరు. సో వ్యక్తి లేదా నాయకత్వాన్ని దెబ్బతీయడానికి జరిగే కోవర్టు ఆపరేషన్స్ కొన్ని నియోజకవర్గాల్లో ఉంటే, పార్టీని దెబ్బతీయడానికి జరిగే కోవర్టు ఆపరేషన్స్ కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు లడ్డూపల్లెం చూస్తున్నారు కదా, సో ఇది మనం ఎందుకు ప్రమోట్ చేస్తాం అనేది మీకు తెలుసు. మీరు కొత్తగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి.
ఈవెన్ మీరు ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ జరిగినా లేదంటే ఏమైనా కార్పొరేట్ ఆర్డర్స్ ఉన్నా బల్క్ ఆర్డర్స్ ఉన్నా సరే వీళ్ళకి కాంటాక్ట్ అయితే మీకు కావాల్సిన సైజులో మీకు కావాల్సిన క్వాంటిటీని తక్కువ రేటుకి బల్క్ ఆర్డర్స్ కూడా సప్లై చేస్తున్నారు. సో వీళ్ళది నరసరావుపేటలో ఒక స్టోర్ ఉంది, ఆఫ్లైన్ స్టోరు, అండ్ చిలకలూరుపేటలో కూడా త్వరలో ఓపెన్ అవ్వబోతోంది. సో ప్రోడక్ట్ ఒకసారి టేస్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ 100% నచ్చుతుందండి. అండ్ 90% అబోవ్ రిపీటెడ్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. సో మీకు కావాలి అనుకుంటే laddupallam.com సైట్ విజిట్ చేసి వీళ్ళ దగ్గర ఉండే ప్రోడక్ట్స్ చూడండి. మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, ఇలా రకరకాల హెల్దీ లడ్డూలతో పాటు వీళ్ళ దగ్గర ఏబీసీ పౌడర్, మునగాకు పొడి, జామాకు పొడి, ప్రోటీన్ పౌడర్, డ్రై డేట్స్ పౌడర్, ఇటువంటి పౌడర్స్ ఉన్నాయి. వీటితో పాటు నల్లేరు కారం పొడి అని, బి కాంప్లెక్స్ కారపొడి అని, మల్టీవిటమిన్ కారపొడి అని, ఇలా హెల్దీ కారపొళ్ళు అండ్ కస్టమైజ్డ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఎన్ఆర్ఐలకు, యూఎస్ వాళ్ళకి వీళ్ళు పర్టికులర్గా మంచి ఆఫర్తో సప్లై చేస్తున్నారు. యూఎస్ వాళ్ళకి, ఎన్ఆర్ఐలకి ఎవరికైనా కావాలి అనుకుంటే 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాళ్ళే మీకు రెస్పాండ్ అయ్యి రేట్లు ఏంటనేది చెప్తారు అండ్ తగ్గిస్తారు. లేదా ఇతరులు ఎవరైనా సరే laddupallam.com సైట్ విజిట్ చేసి మీకు కావాల్సినవి ఆర్డర్ చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.